అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రస్తుతం ఉన్న శ్రీనివాస మంగాపురం ఒకానొకప్పుడు ఎలా ఉండేది? ఆ మంగాపురంలో ఓ పిచ్చావిడ తిరుగుతూ ఉండేది. ఆమె ఎప్పుడూ స్వామివారి ధ్యానంలో ఉండేది. ఆ స్వామివారికి ఆ పిచ్చావిడికి గల అనుబంధం ఏమిటి? ఆ ఊరి ప్రజలు ఆ పిచ్చావిడని ఏమనుకునేవారు? చివరికి ఆవిడ పరిస్థితి ఏమయ్యింది? ఆ పిచ్చావిడనందరూ ఆ ఊరిలో తాయారమ్మ అని పిలుస్తూ ఉండేవారట. ఆ తాయారమ్మ పరిస్థితి చివరికి ఏమయ్యింది? ఆ శ్రీనివాసునికి ఆ తాయారమ్మకు గల సంబంధం ఏమిటి? శ్రీనివాసం మంగాపురం చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోనికి వెళితే, శ్రీనివాస మంగాపురము ఒకానొకప్పుడు కారడవిలా చెట్లతో పుట్టలతో నిండి ఉండేది. ఆ కళ్యాణ శ్రీనివాసునికి సరిగ్గా పూజలు కూడా జరిగేవి కాదు. ఎందుకంటే ఆలయంలోనికి వెళ్లాలంటే దట్టమైన చెట్లు పుట్టలు ఉండేవట. స్వామివారికి అరాకొరగా పూజలు జరుగుతూ ఉండేవి. ఇలా చాలా కాలం గడిచిందండి. అలా కొనసాగుతుండగా హఠాత్తుగా ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆవిడ అలా అందరినీ చూస్తూ నవ్వుతూ ఉండేది. ఒక్కొక్కసారి గట్టిగా కేకలు కూడా వేస్తూ ఉండేది. ఆమెలో ఆమె నవ్వుకుంటూ ఉండేది. ఆవిడ ఎందుకలా చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థం కాలేదు. ఈవిడ పిచ్చావేమో అని అనుకునేవారట. ఆ ఊరి ప్రజలు ఆవిడని అడిగారట, అసలు నువ్వెవ్వరివి, మా ఊరికి ఎందుకు వచ్చావు అని. ఆమె అలా నవ్వుతూ ఉండేదట, అంతే, ఏమీ సమాధానం చెప్పేది కాదట. ఆవిడ నవ్వుతూ ఉంటే ఆవిడ ముఖంలో ప్రశాంతత. ఆవిడ ముఖమంతా ముడతలతో ఉన్న ఆమె ముఖం మీద పెద్దని బొట్టు పెట్టుకొని, నిండు ముత్తవిది లాగా గాజులు వేసుకొని, చక్కగా తన చీరలో కనిపిస్తూ ఒక పెద్ద ముత్తైదులాగా పండు నిమ్మ పండు రంగు కలర్ లో ఆవిడ మెరిసిపోతూ ఉండేదట. ఇక ఆవిడను కొన్ని రోజులు ప్రజలు అలా అడిగి వదిలేశారు. ఆ ఊరి ప్రజలు ఆవిడను తాయారమ్మ అని పిలుస్తూ ఉండేవారటండి. మరి ఆవిడ దినచర్య ఏంటి అంటే, ఆవిడ రోజు ఉదయం లేవగానే ఆ ఊరిలోనికి వెళ్లి ఇంటింటికి వెళ్లి, అమ్మా ఏమైనా కొంచెం ఉంటే బియ్యం పెట్టరా, కొంచెం పప్పు వేయరా, స్వామివారికి దీపం వెలిగించాలి, కొంచెం నూనె ఇయ్యండి తల్లి అని అడిగేదట. ఎవరైనా డబ్బులు ఇస్తే నాకెందుకయ్యా కాసులు అని అనేదట. ఆవిడ వంటకు కావలసిన బియ్యం, పప్పు, ఉప్పు అన్ని సేకరించుకుని స్వామివారి దగ్గరికి వెళ్లి ఆలయంలో వంట చేసేదట. ఆలయంలో ఒక కుంపటి పెట్టి ఒక మట్టి కుండలో ఆవిడ తీసుకొచ్చిన కూరగాయలు, పప్పు, బియ్యము అన్ని కలిపి ఉడికించేదట. ఆమె ఆలయానికి వెళ్లాలంటే కొంత దూరం ఉంది. ఆమె వెళ్లే మార్గంలో పుట్టల్లో పాములు బుసలు కొడుతూ ఉండేవి. అలాగే దట్టమైన చెట్లు ఉండేవి. అవన్నీ దాటుకుంటూ వెళ్లాలంటే ఒక తాటిమట్ట తీసుకొని దాన్ని వెలిగించి అలా మంట చూపిస్తూ ఆవిడ వెళ్తూ ఉండేది. ఆవిడ వెళ్లే మార్గంలో పాములు బుసకొడుతూ ఉంటే, ఏంట్రా ఎందుకలా బుసకొడుతున్నారు, తగ్గండి తగ్గండి, స్వామివారికి ఆకలేస్తుంది, ఆలయానికి వెళ్లి భోజనం వండి పెట్టాలి అంటూ వాళ్లతో మాట్లాడుతూ ఉండేదట. అప్పుడు ఆ పాములు దారి కూడా ఇచ్చేవట ఆవిడకి. ఆవిడకి ఏమన్నా భయం లేదు. మొత్తము స్వామివారి ధ్యానము, రామ రామ అంటూ స్వామివారి ధ్యానము రోజంతా చేస్తూ ఉండేదట. అందరూ స్వామివారి ఆలయానికి వెళ్లాలంటే జంకుకునేవారు. కానీ ఆవిడకి మాత్రం ఏమాత్రం జంకు బొంకు లేదు. ఆవిడ కొన్ని పూలు ఆలయానికి తీసుకెళ్తే స్వామివారు అందినంత స్వామివారిని తుడిచి స్వామివారి పాదాల వద్ద పూలను సమర్పించి, ఆవిడ ఆ మట్టి కుండలో వండిన ఆహారాన్ని స్వామివారికి కడుపు నిండా పెట్టేదండి. మిగిలిన ఆహారాన్ని ఏమైనా ఉంటే ఆ చుట్టుపక్కల పశువులను ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉన్నా, గొర్రెలను వేసుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకు పెట్టేది. మిగిలింది తను ఆహారంగా స్వీకరించేది. ఇక ఆవిడకి రోజు అదే దినచర్య. ఉదయం లేవగానే ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి వంటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుకొని ఆ చెట్టు పుట్టలున్న దారిలో నుంచి వెళ్లి ఆలయానికి వెళ్లి వంట చేసి స్వామివారికి రోజు నివేదించి, మిగిలిన ఆహారాన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపర్లకు గాని, బర్రెలు కాసుకునే వాళ్ళకి పెట్టి కానీ తను మిగిలిన ఆహారం తింటూ ఉండేది.
అలా రోజు ఆవిడ పశువుల కాపర్లకు ఆహారం ఇస్తుంటే దానికి బదులుగా వాళ్ళు తనకి పాలు కూడా ఇచ్చేవారు. ఆ పాలను ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న పాములకు తను చిన్న చిన్న చిప్పలలో వాటికి పాలు పోసి రండిరా ఈ పాలు తాగండి అంటూ ఉండేది. ఆ పాములు కూడా ఆవిడ చెప్పినట్టు వింటుండేలా ఉండేవండి. ఒదిగి ఒదిగి తన దగ్గరికి వచ్చి ఆవిడ పెట్టిన పాలను తాగుతూ ఉండేవి. ఇలా ఆవిడ 40 సంవత్సరాలు స్వామివారికి సేవ చేసిందండి. ఆవిడ చేసిన పూజలు ఆ స్వామివారికి ఆమెకే తెలుసు. ఆ ఊరి ప్రజలకి ఏమీ అర్థమయ్యేవి కాదు. ఇక అలా రోజు తను భిక్షాటన చేస్తూ ఉండేది కదండి. ఒక రోజు తను ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసుకుంటూ ఇక ఈ రోజు వరకే స్వామివారికి నేను నైవేద్యం చేసి పెట్టడం, రేపటి నుంచి నేను ఆలయానికి వెళ్ళను, స్వామివారి దగ్గర ఉండను, నేను తిరుమలకు వెళ్లిపోతాను, ఇక్కడికి ఓ స్వాముల వారు వస్తారట, రాత్రి స్వామివారు నా కలలో వచ్చి చెప్పారు అని ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్తే అక్కడ చెప్పిందండి. ఆమె ఇంటింటికి చెప్పడమే కాదు, చెట్టుకు పుట్టకు అక్కడ ఉన్న పశువుల కాపర్లకు గొర్రెల కాపర్లకు తను ఎక్కడెక్కడ ఎవరిని కలిసిందో అందరికీ చెప్పిందండి. అక్కడ ఉన్న ఊరి ప్రజలు తనను ఒక పిచ్చావిడ అనుకునే వాళ్ళు కదా, పోనీలే అనుకోనిలే అనుకున్నారు. ఆవిడ చెప్పింది ఎవ్వరూ నమ్మలేదండి. ఇక తెల్లవారి తను తిరుమలలోని తుమ్మనగూరుకు వెళ్లిపోయింది. ఆవిడ వెళ్ళాక ఆ ఊరంతా ఏదో నిర్మానుష్యంగా మారిందండి. ప్రజలకు ఆమె లేని లోటు తెలుస్తూ ఉన్నది. తాయారమ్మ ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ తాయారమ్మ చెప్పినట్టు ఎవ్వరూ రాలేదే అని ఆ ఊరి ప్రజలు ఎవరన్నా వస్తారా అని ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ రాలేదండి. దానితో ఆ ఊరి ప్రజలు కూడా వాళ్ళ పనులలో మునిగిపోయారు. కానీ ఒక రోజు హఠాత్తుగా ఒక స్వాముల వారు వచ్చారు. ఎంతో తేజవంతంగా కనబడుతున్నారు. ఆ స్వామివారు ఊళ్ళోకి వచ్చి రాగానే నాకు స్వామివారు కలలో కనిపించి శ్రీనివాస ఆలయంలో స్వామివారి సేవలు చేయమని నాకు కల్లో దర్శనమిచ్చి చెప్పారు అని చెప్తారు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరికీ గుండెల్లో దడ పుట్టినట్టయింది. ఇన్ని రోజులు మన ఊర్లో ఉన్న తాయారమ్మను మనం ఒక పిచ్చావిడ అనుకున్నాము. కానీ స్వామివారే స్వయంగా ఆ అమ్మ కలలో కనబడి చెప్పారు, ఆ అమ్మని ఇప్పుడు చూస్తే ఎంత బాగుండో, ఆ అమ్మని చూడాలని ఉంది మాకు అని అనుకుంటారు. కానీ అమ్మ కనిపించదు కదా. అమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది, స్వామివారి ధ్యానంలో ఉంది. అప్పటి నుంచి తాయారమ్మ ఊరి ప్రజలకి ఒక యోగినిలా కనిపించింది, మరో వకులమాతలాగా అనిపించింది. కానీ ఆ తాయారమ్మ ఊరి ప్రజలకు కనిపించలేదండి. మరి ఆ తాయారమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇంకెక్కడికి? ఆ తాయారమ్మ స్వామిలో ఐక్యమయ్యింది. ఇదండి వెంకటేశ్వర స్వామి భక్తురాలి యొక్క జరిగిన యథార్థ గాథ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.